హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. టుడే ఈవినింగ్ నేను పాస్తా స్నాక్ చేస్తున్నాను. నా బాబు పాస్తా తింటాను అంటే మా బాబు కోసం ప్రిపేర్ చేశాను. ఎలా చేస్తానో చూడండి. బాండీలో కొంచెం వాటర్ వేసాక బాయిల్ అయ్యాక వాటరు, పాస్తా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేశాను. అండ్ అది మధ్య కొంచెం కలపాలండి. ఎందుకంటే అది అతుక్కోకుండా ఒక దానికి అతుక్కోకుండా మనం కలుపుతూ ఉండాలి. అది మినిమం ఒక 80% దాకా బాయిల్ చేయాలండి, ఉడకాలి. అది కొంచెం ఉడికాక మనం వేరే దాంట్లో సాస్ చేసుకొని వాటర్ మొత్తం తీసేయాలండి. అది అయిపోయాక అదే బండి పెట్టి హీట్ చేశానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసానండి. అది కొంచెం హీట్ అయ్యేదాకా, ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా మనము ఆనియన్స్, టమాటో, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం 80% ఒక బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, అది బ్రౌన్ కలర్ దాకా కొంచెం ఫ్రై అయిందండి. దాంట్లో కొంచెం మనం టమాటో, చిల్లీ, కరివేపాకు వేసి ఒక 2 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాస్, టమాటో సాస్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పాస్తా వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఒక 10 minutes, ఒక 5 minutes దాకా ఉడికించుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. అది ఓకే, అది రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఇది నా ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.